హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీనాక్షి ఛానల్. ఉదయాన్నే హడావిడి లేకుండా చేసుకుంటే సేమియా ఉప్మా. అందుకైతే 2 కట్ చేసిన టమాటాలు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, అలాగే కొద్దిగా కరివేపాకు, 4 పచ్చిమిర్చి రెబ్బలు, అలాగే స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం సేమియాని ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల కలర్ మారితే చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. అలాగే సేమియా కూడా పొడి పొడిగా వస్తుంది, మెత్తగా రాకుండా విరిగిపోకుండా. ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకొని ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే అదే కడాయి పెట్టి ఇంకొద్దిగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, అలాగే కొన్ని ఆవాలు తిరువాత గింజలు వేసి, 2 ఎండుమిర్చి వేసి, మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ఇవన్నీ కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవాలి. టమాటా మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు, ఇలా మెత్తగా అయితే సరిపోతుంది. మనం 1 కప్పు సేమియాకి 2 కప్పుల కంటే కొద్దిగా తక్కువ వాటర్ వేసుకొని, ఇలా కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇలా ఎసురు మరిగేదాకా ఉంచుకోవాలి. ఇలా ఎసురు మరిగాక మూత తీసి చూసి సేమియాల్ని మనం వేయించుకున్న సేమియాల్ని ఇలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మరొకసారి మూత పెట్టి స్లిమ్లో పెట్టి మరొకసారి ఉడికించుకోవాలి. చూసారా, మొత్తం వాటర్ మొత్తం సేమియా తీసేసుకుంది, ఉడికింది, మంచిగా ఉడికింది. ఇప్పుడు కొద్దిగా పప్పల పొడిని ఇలా పైన చల్లుకుంటే మిగిలిన వాటర్ కూడా తీసేసుకుంటుంది. ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఇలా సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఏ హడావిడి లేకుండా సింపుల్గా ఈ రెసిపీని తయారు చేసేసుకోవచ్చు. ఇంకా ఇందులో మన కాడ క్యాప్సికమ్ కానీ బఠానీలు కానీ ఉన్నా వేసుకోవచ్చు. ఈసారి ఇలా తయారు చేసి చూడండి, ఎంతో టేస్టీగా, సింపుల్గా, ఈజీగా తయారైపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.